కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు ఒక మాట అన్నారు, కొంతమంది 30 తర్వాత కూడా 25 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా విడిపోతున్నారు అని చెప్పేసి. నిజంగా మనం ఇవాళ చూస్తే సొసైటీలో మ్యారేజ్ అయిన తర్వాత ఇవాళ సొసైటీలో మనం కొన్ని చూస్తే 30 ఏళ్ళు దాటిన తర్వాత సడన్గా విడాకులు తీసేసుకుంటున్నారు, 25 ఏళ్ళ తర్వాత సడన్గా విడాకులు తీసేసుకుంటున్నారు, కొంతమంది ఏమో 40 ఏళ్ళ తర్వాత తీసేసుకుంటున్నారు. ఎలా అండి, దీన్ని ఎలా తీసుకోవాలి మనం? ఒకటి క్లారిటీ ఇవ్వండి, మీరు అడిగింది ఎలా తీసుకోవాలంటే విమెన్కి తర్వాత చాలా కష్టం అవుతుంది కదా. అది విమెన్కి తర్వాత చాలా కష్టం అవుతుంది కదా. ఎందుకు కష్టం అవుతుంది? అసలు కష్టం నుంచి కదా తను బయటపడుతుంది. కష్టం నుంచి కదా నాగరాజు గారు. ఎలా అంటే చాలా కేసులు పర్స్యూ చేసిన తర్వాతనే నేను మాట్లాడుతున్నాను ఈ మాట. మీరన్నట్టు 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 ఏళ్ళు ఎందుకు ఆ ఏజ్లో ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నారు అనేది నాకు కూడా మొదట్లో ఉలికి పడేదాన్ని నేను. అయ్యో ఏంటమ్మా ఈ వయసు, ఇది కరెక్ట్ కాదు, మీకు సపోర్ట్ అవసరము, ఇప్పుడే అవసరము, ఇలాంటివి సర్ది చెప్పి చాలా చేసేదాన్ని. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ వస్తున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో విడిపోతామండి, మేము విడిపోదలుచుకున్నాము, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని నేను అడిగితే, లేదు ఈ బాధని మీ దగ్గర చెబితే మీరు అడ్రస్ చేస్తారు కాబట్టి డబ్బులు కట్టి మరీ మీ దగ్గరకు వచ్చి మా బాధ చెప్పి వెళ్తున్నామా అన్నటువంటి క్లయింట్స్ కూడా నా దగ్గర ఉన్నారు తెలుసా నాగరాజ్ గారు. అంటే వాళ్ళ జీవితంలో ఎంత ఫ్రస్ట్రేషన్ అనుభవించి ఉంటారు చెప్పండి. అంటే ఇలాంటి ఆడవాళ్ళు నలుగుతున్నారండి, మగవాళ్ళకి తెలియాలండి. ఇక ముందు ముందు కనీసము విడిపోవాలి అనుకునేటటువంటి ఆ భార్యలకి సంబంధించినటువంటి భర్తలు ఇవన్నీ విన్న తర్వాత అయినా సరే మారితేనన్నా ఈ డివోర్స్ అనేది ఆగుతుందేమో. అంటే అక్కడ కూడా వాళ్ళు డివోర్స్ వెళ్ళిపోవాలనేది కాంక్షించట్లా. ఇది సరిదిద్దుకునేటట్లు వాళ్ళు సరిదిద్దుకునేటట్లు మీరు చెప్పగలిగితే, లేదా మీరు చెబితే వాళ్ళు ఏమన్నా సరిదిద్దుకోగలిగితే కొంతమంది జీవితాలైనా ప్రశాంతంగా ఉంటాయి, ప్రేమ ఉంటుంది, కలిసి ఉంటారు అనేటటువంటి ఆలోచన. అయితే మీరు అడిగారు, మేడం ఈ వయసులో ఎందుకు విడిపోతున్నారు చెప్తా నాగరాజ్ గారు. పెళ్ళైంది కొత్తల్లో బాగానే ఉంది, ఎందుకంటే అందరికీ బాగానే ఉంటుంది. ఓ 4 రోజులు, ఓ 2 నెలలు, ఓ సంవత్సరం, ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత? ఆడపడుచుల ఇన్వాల్వ్మెంటు, అత్తగారి ఇన్వాల్వ్మెంటు, తర్వాత లేదా ఇతని ప్రవర్తన, ఇతనికి ఉన్నటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానివ్వండి, లేకపోతే నంబర్ ఆఫ్ మల్టిపుల్ అఫైర్స్ కానివ్వండి, తర్వాత తాగుడు కానివ్వండి, వ్యసనాలు కానివ్వండి, ఇతరత్ర వ్యసనాలు ఏవైనా సరే అవన్నీ బయటపడిపోతాయి. ఆ తర్వాత నుంచి మసకబారటం అనేది మొదలవుతుంది సంసారం అనేది. మీరు అనొచ్చు సంవత్సరం వరకు, 6 నెలల వరకు, 2 నెలల వరకు ఎందుకు బాగుంటారు అని అంటే, ఏదైనా కొత్తలో మోజు కదా నాగరాజు గారు. భార్య అయినా వస్తువైనా ఏదైనా మోజే. పెళ్ళి అనేది కొత్త, ఆ కొత్తలో ఒక వాంటింగ్ అనేది ఉంటుంది, ఒక కొత్తదనం అనేది ఉంటుంది, ఒక ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది, శారీరకపరమైనటువంటి ఎంజాయ్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతుంది. ఒకటికి 2 నెలల్లో అయిపోతుంది, ఒకటికి 2 సంవత్సరాల్లో అవుతుంది, 1 సంవత్సరాల్లో అవుతుంది, లేకపోతే లెటర్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత వీడి అసలు స్వరూపం అనేది బయట పెట్టుకున్న తర్వాత నుంచి కూడా ఎక్కడ వీళ్ళిద్దరి మధ్య ఇది వస్తుంది అని అంటే, ఫస్ట్ 5 సంవత్సరాలు ఆనందంగా ఇచ్చింది, ఏమడిగినా కొట్టినా భరించింది, తర్వాత 5 సంవత్సరాలు తిట్టినా రోడ్డు మీదకి లాగినా భరించింది, ఆస్తులన్నీ అమ్మేసినా భరించింది, లేదా ఈమె ఆస్తులు మొత్తం తీసేసుకున్నా భరించింది, అన్నింటినీ భరించేసింది. ఏంటి అని అంటే ఈవిడికి ఈ 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఈవిడికి ఇవ్వడం అనేది బాగా నేర్పించేశాడు ఆయన. తీసుకోవడం అనేది చూపించలా. తీసుకోవడం అనేది ఈవిడ నేర్చుకోను లేదు, తీసుకోవడం అనేది ఈవిడికి తెలీదు. ఆయనకి జబ్బు చేసిందా? ఈమె 24 గంటలు సేవలు చేసింది. వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నకి జబ్బు చేసిందా? 24 గంటలు చాకరీ చేసింది. వాళ్ళ ఇంట్లో కుక్కను తీసుకొని వచ్చి పెంచుకోవడం మొదలు పెడితే ఆ కుక్కకు కూడా వీళ్ళకి ఎంత చాకరీ చేస్తుందో ఆ కుక్కకు కూడా, కుక్క పెంచుకోవడం అనేది వాళ్ళకి చాలా ప్యాషన్ అయితే ఈమెకి ప్రాణం మీదకి వస్తుంది. ఇంటి చాకరీ చేయాలి, ఒంటి చాకరీ చేయాలి, ఇవన్నీ కాక కుక్కలకు కూడా చాకరీ చేయాలి. అది ఎలాంటి ఇష్యూ ఉంటుంది నాగరాజు గారు? అది అయిపోయింది. తర్వాత వీళ్ళందరికీ ఇంత చాకరీలు చేసి ఏ రోజున నలతొచ్చి మంచం మీద పడుకుంది అని అంటే, ఇళ్లలో ఎవ్వరు ఆమెని ఈ ప్రేమగా ఒక మందు బిళ్ళ తీసుకొచ్చేస్తున్నారు, ఇస్తారు, కుక్కకి పడేసినట్టేస్తారు. కానీ ఈమె మాత్రం కుక్కని చాలా ప్రేమగా చూస్తుంది నాగరాజు గారు. బట్ వాళ్ళు మాత్రం స్ట్రీట్ డాగ్కి పడేసినట్టు ఇలా పడేస్తారు. ఎందుకంటే వేసుకో తొందరగా లేకు. ఆవిడ ఎందుకు వేస్తారంటే ఆవిడ తొందరగా లేవాలి, మళ్ళీ ఈ చాకరీలన్నీ చేయాలి, ఈ త్యాగాలన్నీ చేయాలి. ఆవిడ గివింగ్ నేచర్ కదా,
వీళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు కదా, వీళ్ళు తీసుకోవడానికి వీళ్ళకి ఇవ్వడానికి ఆవిడని రెడీ చేస్తారు తప్ప వీళ్ళు ఆమెకి ఇవ్వడం మొదలు పెట్టడం అనేది ఏ సందర్భంలోనూ ఉండదు. అనారోగ్యం వచ్చిన సందర్భంలోనూ ఉండదు, ఆనందం వచ్చినటువంటి సందర్భంలోనూ ఉండదు. ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనుకుందాం, లాస్ట్ ప్రయారిటీ ఆవిడకి ఇస్తారు. ఆవిడకి సంబంధించిన ఆస్తులు ఏమన్నా ఉంటే కూతుళ్ళు కానీ కొడుకులకు కానీ పెళ్ళిళ్ళు జరుగుతుంటే అమ్ముకుంటారు, ఎంజాయ్ చేస్తారు, రాస్తారు. తప్పితే ఈవిడికి ఏ విధమైనటువంటి ప్రయారిటీ ఆ పెళ్ళిళ్ళలో ఉన్న వాటిల్లోనే ఇవ్వరు. ఒకవేళ కొండకు పిల్లలు ఆమెని కనుక దగ్గరికి తీసుకున్నారు అనుకుందాం, కూతుళ్ళు అనుకోండి అల్లుడు వచ్చిన తర్వాత వెళ్ళిపోవాల్సిందే, కొడుకు అనుకోండి కోడలు వచ్చిన తర్వాత వెళ్ళిపోవాల్సిందే. చివరికి ఆడదానికి మిగిలేది ఎవరు నాగరాజు గారు? కట్టుకున్నవాడు. ఆ కట్టుకున్నవాడు మొదటి నుంచి ఏం చేస్తున్నాడు నాగరాజు గారు? తీసుకోవడం నేర్పేసి మొత్తం ఆమెను ఎడారిని చేసిన తర్వాత జీవశ్చవమై మిగులుతుంది ఆవిడ. ఇప్పుడు ఏమవుతుందంటే ఒంట్లో ఓపిక ఉండదు. ఓపిక ఉన్న మనస్సులో ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ ఆనవాళ్ళు ఎక్కడ ఉండదు నాగరాజు. ఒంట్లో ఓపిక డ్రై అయిపోయింది, మనసులో కోరికలు డ్రై అయిపోయినాయి. దేనికోసం ఉండాలి నాగరాజు గారు అక్కడ? ఆవిడకి ఒంట్లో బాగోకపోతే ఒకరోజు టాబ్లెట్ ఇస్తారు, రెండో రోజు ఏమాత్రం ఓపిక వచ్చినా చేసుకోవాలి. లేవలేదంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. ఇప్పుడంతా స్విగ్గీలు వచ్చేస్తున్నాయి, హాస్పిటల్. ఇవన్నీ నేను విన్నాను కాబట్టి చెప్తున్నానండి. నేను ఇది ఇట్స్ నాట్ నేనేదో మాట్లాడడం లేదు, ఇవన్నీ వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి నేను విన్నాను కాబట్టి. స్విగ్గీల ఆర్డర్లు వచ్చేసినాయి, ఇక్కడ ఆఫీస్లో కూర్చొని స్విగ్గీ ఆర్డర్ పెడితే అక్కడ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. పేషెంట్ ఫుడ్ కూడా కొన్ని హాస్పిటల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంకా కొన్ని హాస్పిటల్ ఇంకొంచెం డబ్బు ఎక్కువ కట్టారు అని అంటే వాళ్ళే అన్నీ చూసుకుంటారు, ఎవరు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆవిడ తగ్గిన తర్వాత ఇంటికి వచ్చేస్తుంది. ట్రూ అండి. కొన్ని ఇక్కడ ఈవిడ 30 ఏళ్ళు వచ్చినంత వరకు వాళ్ళకి ఇచ్చిన జీవితము తీసుకోవాలి అనేటటువంటిది ప్రకృతి నేర్పిస్తుంది. ఏం తీసుకోవాలి? విశ్రాంతి, రెస్ట్. ఈ శరీరానికి, ఈ మనసుకి గాయం చేసావే నువ్వు, నీ వాళ్ళు, నీ పిల్లలు, నన్ను చేసిన గాయానికి ఈ మనసు అలసిపోయింది, ఈ మనసుకు విశ్రాంతి కావాలి. ఇన్ని సంవత్సరాలు నీకు, నీ వాళ్ళందరికీ చాకరీలు చేసి పెట్టాను కదా, ఈ శరీరమో మొత్తం అంతా కూడా షుగరో, బీపీయో, కిడ్నీయో, లివరో, లేకపోతే థైరాయిడో, ఇంకేదో మెంటల్ డిప్రెషన్, ఇవన్నీ వచ్చి శరీరం కుంగిపోయింది. దానికి విశ్రాంతి కావాలి. మనస్సుకి, శరీరానికి విశ్రాంతిని కోరుకుంటుంది నాగరాజు గారు. అప్పుడు ఆ విశ్రాంతి ఎక్కడి నుంచి దొరుకుతుంది? వీళ్ళు పొడకల మీదకి పెట్టేంత వరకు కూడా ఆమెతో చాకరీలే చేయించుకుంటారు. అది స్పష్టం. 30 సంవత్సరాల నుంచో, 25 సంవత్సరాల నుంచో, 20 సంవత్సరాల నుంచో అది రిపీట్ అవుతుంది. అదే జరుగుతుంది, ఎక్కడా మార్పు లేదు. వస్తుందన్న ఆశ ఎక్కడైనా ఉందా అంటే 30 ఏళ్ళు కనపడిన భగవంతుడు 31వ సంవత్సరం కనపడి ఇచ్చిన ఏం చేసుకుంటుంది ఆమె? అప్పుడు మొగుడు మౌర మల్లెపూలు తెచ్చిస్తే పెట్టుకుంటుందా? అప్పుడు మొగుడు పట్టుచీర కట్టుకొని ఇస్తే ఎవరికి చూపించాలా? మనవాళ్ళు వచ్చేస్తారు, లేకపోతే పిల్లలందరూ ఒక దారికి అయిపోతారు. ఎవరు ఆమె రిజెక్ట్ చేసేసినటువంటి ఆ పీస్ని, రిజెక్టెడ్ పీస్ అని ఒక స్టాంపును వేసిన తర్వాత అది రిజెక్టెడ్ పీసే నాగరాజు గారు. ఎలా అండి మరి? వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అనంటే ప్రకృతితో బ్రతకడానికి కోరుకుంటున్నారు. ఆ బయట ప్రపంచంలోకి వచ్చేసి ఇక్కడ ఉండి నిందలు, సార్ వాళ్ళు తినేటటువంటి ముద్ద కూడా చాలా అవమానాలతోటి ఉంటుంది. అవమానాలు పడుతూ ఆ ముద్ద తినే కంటే తనకి చేతనైనది చేసుకుని ఎక్కడో ఒక చోట సేవ చేసుకుని బ్రతుకుతా. ఆస్తులు ఉన్నాయా, నాకు ఇది ఉంది చాలు, నేను బ్రతుకుతాను. ఆత్మధైర్యంతో నేను బ్రతుకుతాను, ఆత్మ గౌరవంతో నేను బ్రతుకుతాను, సంకల్పంతో నేను బ్రతుకుతానని అప్పటి నుంచి వాళ్ళ కోసం జీవితాన్ని చూస్ చేసుకుంటారు. నాకు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు వీళ్ళకి ఇంత అన్యాయం జరిగినా కూడా అప్పటి వరకు కొంచెం బాగానే ఉండేది, దాని తర్వాత సడన్గా విడిపోతారు. కనీసం కొంతమంది బాగానే ఉంటారని నువ్వు ఎలా చెప్తున్నావు నాగరాజు? అది లోపల క్యాన్సర్ లాగా కుళ్ళి చివరికి తీసి అదే పాయింట్ నేను అడగదలుచుకున్నది. ఇంత అన్యాయం జరుగుతుంది, బయటకు వచ్చేస్తారు. కొంతమంది కనీసం భరణం కూడా తీసుకోకుండానే వచ్చేస్తారు. నాగరాజు గారు వీళ్ళు అడిగిన ఇచ్చేటటువంటి దీంట్లో వాళ్ళు ఉండరు. రెండోది, బయటికి వచ్చేయటం అంటే ఏంటి నాగరాజు గారు? టోటల్గా వాళ్ళని రిజెక్ట్ చేసేసారు సార్. మనస్సులో నుంచే రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు పడేసే బిచ్చం కోసం వీళ్ళు ఎందుకు చూస్తారు? చెప్తున్నాను కదా, దాన్ని అంటారు అస్తిత్వం అంటారు. ఆ అస్తిత్వం అప్పుడు మేల్కొంటది వీళ్ళల్లో.
ఛీ వీళ్ళు ఏమిచ్చినా నాకు వద్దు, వీళ్ళు పడేసే బిచ్చం నాకు అంతకన్నా వద్దు అని చెప్పేసి అని ఆ అస్తిత్వాన్ని బ్రతికించుకోవడానికి ఎక్కడైనా సరే పాచి పనైనా చేసుకొని బ్రతుకుతారు. లేదా వాళ్ళకు ఉన్న దాంట్లో ఒక్క పూట తిని మిగిలిన 2 పూటలు భగవన్నామ స్మరణతో గడిపేస్తారు. లేదా ఎవరికైనా ఏదైనా సేవ చేయడానికి గడిపేస్తారు. లేదా వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నటువంటి జీవితాన్ని లీడ్ చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతున్నారు. నాకు చూడండి, ఎప్పుడూ కూడా ప్రకృతి మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ప్రకృతి కొన్ని కొత్త చరిత్రలు రాస్తూ ఉంటుంది నాగరాజు గారు. అదే ఇది. ఇంతకుముందు మనమంతా ఏంటి అని అంటే జీవితాంతం చచ్చేంత వరకు కూడా కట్టుబడి ఉండడాన్ని మనం చూసాము. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఎందుకు విడిపోతున్నారు, ఇన్ని దశాబ్దాలు కాపురం చేసినటువంటి ఆడవాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు అనడానికి కారణం ఏంటి అని అంటే ప్రకృతి ఇన్నాళ్ళు ఇన్ని యుగాలు భరించింది. ఇప్పుడు ప్రకృతి వాళ్ళ భారాన్ని ప్రకృతి భరించలేకపోతుంది కాబట్టి ప్రకృతి తనలోకి తీసుకుంటుంది. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోనే తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి తీసుకోండి. ఇట్స్ నాట్ నెగటివ్. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయి సంస్కారాన్ని నాశనం చేయటమో వ్యవస్థని నాశనం చేయటమో కాదు సార్. ఒంట్లో ఓపిక లేదు, మనసులో కోరికలు లేవు, అక్కడ ఉండి జీవోత్సవాల్లాగా ఎందుకు బతుకుతారు? తనకంటూ తన కోసం తను ఒకరోజు బ్రతికినా చాలు అనుకొని బయటకు వచ్చేస్తున్నారు. ఇంకొకటి చెప్పమంటారా నాగరాజు గారు, ఇలా బయటకు వచ్చిన వాళ్ళు సొసైటీకి ఎంత సేవ చేస్తున్నారు? నంబర్ ఆఫ్ ఎక్కడైనా సరే ఆశ్రమాల్లో సేవలు చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థల్లో చేరి సేవలు చేస్తున్నారు. లేదు వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఉన్నాయి అని అంటే అసలు ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ భావన, ఆ సేవ చేసేటటువంటి ఆలోచనలు నిజంగా లక్షల కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర కూడా లేవు నాగరాజు గారు. అంత అద్భుతంగా వాళ్ళని వాళ్ళు సమాజానికి అంకితం చేసుకుంటున్నారు, ఈ యొక్క విశ్వానికి అంకితం చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. దాంట్లో నుంచి వాళ్ళు ఏం పోగొట్టుకున్నారో ఆ ఆత్మ సంతృప్తిని తిరిగి తీసుకునేటటువంటి మార్గాలను వాళ్ళు అన్వేషించుకుంటూ బయటకు వస్తున్నారు. చాలా స్పష్టతతో బయటకు వస్తున్నారు నాగరాజు గారు. వచ్చిన తర్వాత ఎవరు బాధపడట్లా, బాధపడి నిర్ణయం తీసుకొని బయటికి వచ్చి చాలా స్వేచ్ఛగా బతుకుతున్నారు వాళ్ళు. ఎస్, ఇందాక ఒక మాట అన్నారు కదా మీరు, కొంతమంది భరణం కూడా తీసుకోకుండా వచ్చేస్తారండి అనగానే డైరెక్ట్ రిజెక్షన్, ఇంకా లేదు ఇక్కడ నుంచి, ఇంకా అసలు చచ్చిపోవడంతో సమానం అండి. కొంతమంది ఇప్పుడు కొన్ని డివోర్స్ చూస్తాము, భరణం కోసం కేసులు వేసుకొని భరణం కోసం తీసుకునేటటువంటి అది ఆ ఏజ్ లో సెకండ్ కేటగిరీ. అది సెకండ్ కేటగిరీ కాదు. కొంతమందికి కావాలి వాడేసే వేషాలకి ఈ పిల్ల ఎందుకు ఇది చేసుకోవాలి, వచ్చేది ఉన్నప్పుడు తీసుకోవడం. కానీ ఈ స్థాయిలో అంటే ఇప్పుడు ఆధారపడేటటువంటి పరిస్థితుల్లో కూడా భరణాన్ని కూడా రిజెక్ట్ చేసేసి బయటకు వస్తున్నారంటే వాడిని టోటల్గా రిజెక్ట్ చేసేసినట్టు కాదా? అవును, వాడు చచ్చిపోవాలి సార్, ఆత్మహత్య చేసుకొని చావాలి నిజంగా వాడు మనిషి అయితే. నిజంగా చెప్తున్నా, భర్త అని ఇన్ని సంవత్సరాలు ఎట్లా విర్రవీగి బ్రతికాడో ఒక్కసారి స్టెప్ ఇన్ అవుట్ సైడ్, ఒక్కసారి ఒక్క అడుగు బయట పెట్టేసిన తర్వాత వాడు బతికున్న శవంతో సమానం.